హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో కేజీబీవీ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా మనకి ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఏంటంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏంటంటే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏంటంటే వెబ్సైట్లో నుంచి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, అలాగే ఏమైనా సరే మనకి అపీల్స్ ఉన్నట్లయితే ఏ విధంగా అపీల్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పుడో పెట్టుకోవాలి, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అపీల్స్ అనేవి చేసుకోవాలి అనేవి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే గూగుల్ బ్రౌజర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే పైన అడ్రస్ మీకు ఒక అడ్రస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ DEONelluru.50webs.com అనేటంటే మనం టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఈ సేమ్ లింక్ అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి ఏంటంటే రావడం జరుగుతుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కేజీబీవీ 2021 టీచర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అంటే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అంటే ఎలిజిబుల్ లిస్ట్ పెట్టారు, వీళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ పెట్టారు. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తాం, ఇక్కడ చూపిస్తాను మీకు కదా, ఇక్కడ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాం. మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా గూగుల్ డ్రైవ్లో అయితే మనకి వీళ్ళు పెట్టడం జరుగుతుంది. డ్రైవ్లో అనేది అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఇన్ఎలిజిబుల్ లిస్టు, ఇక్కడ ఎలిజిబుల్, అలాగే అంటే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు. అయితే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎలిజిబుల్ లిస్ట్ చూద్దాం, తర్వాత ఇన్ఎలిజిబుల్ గురించి, తర్వాత లాస్ట్లో ప్రెస్ నోట్ గురించి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్ మీద మనం క్లిక్ చేస్తాం. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ ఏంటంటే మొత్తం లిస్ట్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సుమారుగా ఏంటంటే ఒక 10 లిస్టులు ఏంటంటే వీళ్ళు మనకు పెట్టడం జరుగుతుంది. దేనికి అది అంటే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు ఏంటంటే ఎలిజిబుల్, అలాగే ఏంటంటే పీజీటీ ఇంగ్లీషు, అకౌంటెంట్, అలాగే పీఈటీ పోస్టులు, సిఆర్టీ పోస్టులు, సిఆర్టీ సోషల్, ఫిజిక్స్, అలాగే ఏంటంటే సిఆర్టీ ఇంగ్లీషు, అలాగే ఏంటంటే బయాలజీ, ఇలాగంటే ప్రతి పోస్టులు కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనకి పెట్టడం జరిగింది. అది ప్రతి పోస్టులు కూడా ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఏదైతే మనం అప్లై చేసుకున్నాం సంబంధించిన దాని మీద మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏంటంటే ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. నేను ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ దీనిపై డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా మనకి ఏంటంటే దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఏంటంటే మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. మనం ఏంటంటే దీన్ని ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ జూమ్ చేసుకుంటే మనకి ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో ఆ ఎలిజిబుల్స్ అందరూ క్యాండిడేట్లు ఏంటంటే ఇక్కడ మనం ఈ విధంగా ఏంటంటే మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అలాగే మనకి ఏ లిస్ట్ అయితే కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఏంటంటే మనం దేని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి లిస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనకు సంబంధించిన లిస్ట్ అనేది చూసుకోవచ్చు. లిస్ట్ అనేది చూసుకుని ఏంటంటే మనం ఎలిజిబుల్ అయ్యామా లేదనే విషయం ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎలిజిబుల్ సంబంధించిన లిస్టు మీ ఏ లిస్ట్ అయితే కావాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ బయాలజీ మీద క్లిక్ చేస్తున్నాను నేను. బయాలజీకి సంబంధించిన లిస్ట్ అనేది అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా బయాలజీకి సంబంధించిన లిస్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ నేను చూపిస్తాను అనమాట. అంటే కొంతమంది వేరే వేరే కారణాల వల్ల ఏంటంటే కొంతమంది ఇన్ఎలిజిబుల్ చేశారు, ఆ కారణం కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఎందుకు ఇన్ఎలిజిబుల్ చేసామండి. ఆ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తాను. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మనం ఏదైనా లిస్ట్ చూడాలనుకున్నాం అనుకుంటే దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మనం చూసుకోవాలనుకుంటే వీళ్ళంటే చివరి రిమార్క్స్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్ఎలిజిబుల్ చేసాం అనే ఒక రిమార్క్ అయితే మనం మెన్షన్ చేశారు. ఆ రిమార్క్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏ క్యాండిడేట్ ఎదురుగా ఆ క్యాండిడేట్ అయితే మనకి రిమార్క్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ అయితే ఈ విధంగా చూసుకొని దానికి సంబంధించింది ఏం చేయాలంటే తర్వాత నేను తెలియజేస్తాను మీకు. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా మరో లిస్ట్ చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఎందుకు ఇన్ఎలిజిబుల్ చేశారు అనేది క్లియర్గా ఏంటంటే మనకి రిమార్క్స్ అనేది ఏంటంటే ఇవ్వడం. ఇలా ప్రతి లిస్ట్ కూడా ఏంటంటే మీరు మనం ఏంటంటే వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసి జూమ్ చేసుకొని జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్ ఎట్ నాట్ ఎలిజిబుల్ ఎంటర్ బిలో 50% నాట్ ఎలిజిబుల్, ఇలాగేంటంటే ప్రతి దానికి రిమార్క్స్ ఇచ్చారన్నమాట. అయితే దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇన్ఎలిజిబుల్ వాళ్ళంటే తప్పనిసరిగా ప్రెస్ నోట్ అనేది ఒకసారి చూడాలి. మనకంటే ఈ విధంగా ప్రెస్ నోట్ అనేది ఏంటంటే 14వ తారీఖున ఏంటంటే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఒకసారి చదివి వినిపిస్తాను మీ అందరూ కూడా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు సమగ్ర శిక్షా పరిధిలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీ ఉన్న 23 బోధనా సిబ్బంది పోస్టులకు భర్తీ చేసే క్రమంలో సమగ్ర శిక్షా కార్యాలయం పోస్టుల వారీగా స్వీకరించబడిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయిలో పరిశీలించి రూపొందించబడిన అర్హులు మరియు అనర్హుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను పోస్టుల వారీగా
సంబంధిత వెబ్సైట్లు ఏంటంటే పొందుపరచడమైంది ఏంటంటే వీళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సదరు జాబితా నందు పొందుపరిచిన వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయట్లే సమగ్ర శిక్ష కార్యాలయం నందు అభ్యంతరాలకు సంబంధించిన సర్టిఫికేట్ అంటే అటెస్టెడ్ కాపీస్ ఏంటంటే మనం అపీల్స్ను 15 నుండి 17వ తారీఖు వరకు అయితే మనం సబ్మిట్ చేయాలంటే వీళ్ళు మెన్షన్ చేసినమాట. ఒకసారి డేట్ అయితే గుర్తుంచుకోండి, 15వ తారీఖు నుంచి. అలాగే ఏంటంటే 17వ తారీఖు లోపు ఏంటంటే ఏమైనా సరే మనకైతే ఇనెలిజిబుల్లో వాళ్ళు ఏంటంటే రిమార్క్స్ అనేవి మనకు మెన్షన్ చేశారు. ఆ రిమార్క్స్ కానీ రాంగ్ అనుకున్నట్లయితే దానికి సంబంధించిన జెరాక్స్ కాపీలు అనేవి ఏంటంటే వాటిపైన అటెస్టేషన్ చేయించి మనం తీసుకెళ్ళి ఏంటంటే నేరుగా నెల్లూరు ఏంటంటే ఎస్ఎస్ఏ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలంటే మనకి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఏంటంటే మనకి విషయాన్ని ఏంటంటే మనకి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడింది. ఎవరైనా అటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ 15వ తారీఖు నుంచి అంటే ఈరోజు 15 కాబట్టి 15, 16, 17 ఈ 3 రోజుల్లో వెళ్ళి నేరుగా మీరు కలిసినట్లయితే సంబంధించిన ఆఫీసర్ని కలిసినట్లయితే వాళ్ళు ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్లని వెరిఫై చేసి మళ్ళీ ఏంటంటే అవన్నీ కూడా కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నట్లయితే మనం వాటి ఏంటంటే మళ్ళీ మీ లిస్ట్ని తీసుకెళ్ళి ఏంటంటే ఇనెలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన లిస్ట్ అనేది ఏంటంటే మనకి ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి ఏంటంటే కేజీబీవీ రిక్రూట్మెంట్కి సంబంధించిన నెల్లూరు యొక్క ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అలాగే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఏంటంటే ఏ విధంగా అపీల్ చేసుకోవాలనే విషయాన్ని ఏంటంటే ఈ వీడియోలో మీకు తెలియజేసి అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.